చంద్రబాబు అంటే జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సుజన్ మీరు కూడా వచ్చేసారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఆ పుస్తకాన్ని ఇవాళ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో మేము విడుదల చేయడం జరుగుతుంది. 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 2.5 సంవత్సరాలు కోవిడ్ కాలం తినేసిన మిగిలిన 2.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలనే ఆయన చెప్పినవి చెప్పకుండా కొత్తవి కూడా ప్రతి కార్యక్రమం అమలుపరిచి పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు. దానికన్నా ఎక్కువ సంక్షేమ ఫలాలు ఇస్తానని ప్రజలను నమ్మజూపి 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ ఏడాది కాలంలో విఫలమైంది. ఆ విఫలమయ్యి ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దొమ్మీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన చేస్తున్న అఘాయిత్యాలు, వీటన్నిటిపై రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అంశం ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గురించి ఏ రోజు పేపర్ చూసినా టీవీ చూసినా హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు, ప్రైవేట్ ఆస్తుల దోపిడీ, ప్రజలకు ఏ విధమైన సంక్షేమ ఫలం అందలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అన్ని రకాల సంక్షేమ ఫలాలు ఈ అరాచకం చేయటం, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసి లాగేసుకుంటాం చేయటం వలన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడటం జరుగుతుంది. వైఎస్ఆర్ 2022 మున్సిపల్ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీటీసీల్లో, స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రతినిధులందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తానని వాళ్ళందరినీ అరాచకం సృష్టించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వారిని లాక్కుని మున్సిపాలిటీలు, పంచాయతీలు మేము సాధించామని ప్రగల్భాలు పలుకుతానికే కూటమి ప్రభుత్వం పనికొచ్చింది. కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి దేనికి ఏ ఒక్కటి అమలు పరచలేకపోయింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను అందరినీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో వారి ప్రభుత్వంలో చేర్చుకున్నాక వారికి తెలిసింది ఈ నాయకుల వలన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. జగన్ గారి యొక్క చరిష్మా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు, వీటి మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈ వచ్చిన మనం తీసుకున్న నాయకులు ఎవరో అంత పనికొచ్చే నాయకులు కాదు కదా అని కౌన్సిలర్లు ఉన్నాయి, కార్పొరేటర్లు ఉన్నాయి, డిప్యూటీ మేయర్లు ఉన్నాయి, మేయర్లు ఉన్నాయి, ఓడిపోయిన మాజీలు ఉన్నాయి, పక్కన పెట్టేయటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఏమీ చేయలేని కూటమి ప్రభుత్వంపై త్వరలోనే మా కేంద్ర కార్యాలయం ఇచ్చే పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టి నిరసన కార్యక్రమాలు చేస్తామని, అది త్వరలోనే ఆ డేటు పైనుంచి వచ్చాక మీ అందరికీ మళ్ళీ మీడియా సమావేశం వాళ్ళు తెలుపుతామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకి, కార్యకర్తల నాయకులందరికీ నమస్కారాంజలి. జగన్మోహన్ రెడ్డి గారంటే నమ్మకం,
చంద్రబాబు గారు అంటే వెన్నుపోట అనే ఈ పుస్తకం యొక్క రిలీజ్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఏలూరు ప్రజలకు కానీ గుర్తు చేసే విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఫీజు రీయింబర్స్మెంటే పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవడం అన్నది అబద్ధం. ఆరోగ్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే భయపడిపోయే పరిస్థితి. ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ జరగట్లా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎక్కడా లేదు. ఆఖరికి రిక్షా దొక్కుకున్న పిల్లాడు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన. అలాగే ఆయన కడుపును పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి 1వ తరగతి నుంచి చదువుతున్న పిల్లలందరికీ మంచిగా బ్రహ్మాండమైన నాడు నేడు అనే స్కూల్స్ ఇవాళ ఏలూరు నగరంలో వీరమాచిన విమలాదేవి స్కూల్ చూస్తే మీకు కార్పొరేట్ స్కూళ్ళు ఏలూరులో ఏ స్కూల్ కూడా అసలు ఆ స్కూల్ ముందు ఎందుకు పనికిరాదు. అలా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళితే పేషెంట్లు చూడడానికి వెళితే ముక్కు మూసుకొని వెళ్ళేవాళ్ళ పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అసలు మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్ కానీ అసలు చూస్తే కళ్ళు బయలు గమ్ముతాయి. అలాగే ఏలూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పేదవాళ్ళందరికీ ఇల్లు, నిరుపేదలందరికీ రాజశేఖర రెడ్డి గారిలో ఇందిరమ్మ ఇల్లు అని చాలా కార్యక్రమాలు, అలాంటి సంక్షేమ పదాలు అందించి మొన్న 24 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని సూపర్ 7 అని అన్నారు. ఇవాళ సూపర్ 6 ఇచ్చానన్నారు. మరి ప్రజలే వాళ్ళందరికీ బుద్ధి చెప్పే టైం దగ్గర పడుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతుకు రైతు భరోసా అన్నారు. ఇంతవరకు దిక్కు ముక్కు లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రం రైతుల భూమి ఇది. ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువగా రైతులు ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. అలాంటిది కనీసం చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగ వృత్తి అన్నారు. 3 రూపాయలు లేవు. సూపర్ 6 అయిపోయి మాట్లాడితే 4 అన్నారు. మరి ఆయన ఏంటో 4 ఏంటో మరి ఏం చేయాలో అర్థం కాల. ఇదే ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనికి ఒక ఉదాహరణ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వదిలి వెళితే లక్షలాది మంది ఉవ్వెత్తిన కెరటంలాగా ఎగిరిపడ్డారు. ఇదే నిదర్శనం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.